ముస్లిం మైనార్టీ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ, ఒకప్పుడు భారతదేశాన్ని సుమారు 400 సంవత్సరాలు పాలించిన ముస్లిం నవాబులు నేడు దేశంలో మైనార్టీలుగా చలామణి అవుతున్నారని అన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటి పరిరక్షణ కోసం ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 11న కర్నూలు నగరంలో ముస్లిం మహాగర్జన విజయవంతంగా నిర్వహించామని, ఈ నెల 29న ఆదోని పట్టణంలో ముస్లిం గర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముస్లిం మైనార్టీల ఆస్తుల పరిరక్షణ చేస్తామని, ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా, విద్యా, వైద్యపరంగా ప్రాముఖ్యత కల్పిస్తామని, బేషరతుగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని, ముస్లిం మైనార్టీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటామని ఏ రాజకీయ పార్టీ అయితే తమ మేనిఫెస్టోలో ప్రకటిస్తుందో ఆ పార్టీకి ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా వెల్లడించారు. తాము కొత్తగా కోరుకున్నది ఏమీ లేదని, ఉన్న హక్కులను, నిధులను చట్టబద్ధంగా అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఆల్ ఇండియా ముస్లిం మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యా, వైద్యపరంగా ముస్లిం మైనార్టీలో చైతన్యం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. సమావేశంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అదనపు జనరల్ సెక్రటరీ అన్సర్ బాషా, జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ అక్రమ్, ట్రెజరర్ అబ్దుల్ రెహమాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా ఇలియాస్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ షాకీర్, జిఎం గౌస్, ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర నాయకులు షోయిబుద్దీన్ ఖాద్రీ, బాబా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఖాదిర్ మౌలానా ఆహ్వానం మేరకు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నాను. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే, 1992లో మిల్లీ కౌన్సిల్ స్థాపించి ఆ రోజు నుంచి ఇండియా వైడ్గా మొత్తం ప్రతి రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ముస్లిం యొక్క సమస్యలపైన పోరాటాలు చేస్తూ సాగించుకుంటూ పోతున్నారు మిల్లీ కౌన్సిల్ వాళ్ళు. ఈ మిల్లీ కౌన్సిల్తో పాటు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని మా ప్రయాణం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మౌలానా గారు ఆహ్వానించారు. ఈ నెల 11వ తారీఖు మన మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం చేశాము. ఆ మహాగర్జనలో కూడా ఎజెండా ఏమంటే, అణగారిపోతున్న ముస్లింల యొక్క సమస్యల్ని పైకి తీసుకురావడమే. ఈరోజు అందరూ ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నాము. ఎక్కడ చూసినా ముస్లింల పైన సమస్యలు, ముస్లింలని అణిచివేస్తున్నారు. అంటే భారతదేశంలో 315 సంవత్సరాలు నవాబులుగా బ్రతికి భారతదేశాన్ని పరిపాలించిన ముస్లింలు ఈరోజు మైనార్టీలు అయిపోయారు. అంటే మైనార్టీలు అంటే అల్పసంఖ్యాకులు అయిపోయారు. ఈ అల్పసంఖ్యాకులుగా మేము అల్పసంఖ్యాకులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవైనా మేము లబ్ధి పొందుతామంటే దాన్ని కూడా మా నోటి కాడ నుంచి లాక్కు వెళ్ళిపోతున్నాం. ఇలాంటప్పుడు చాలామంది ఇలాంటి సర్వీసెస్ చేసుకుంటూ కొన్ని సమస్యల్ని ఈరోజు వరకు పరిష్కారం చేశారు. ఇప్పుడు అందరికీ మేము చేసే మనం ఏమంటే, ఏ విధంగా అయితే మిల్లీ కౌన్సిల్ మేమందరం కలిసి ఈరోజు చేశామో ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అందరూ చేయి కలిపి ఆతాత్ మిలాకే మనం ఒక ఫైటింగ్ చేస్తే, ఇప్పుడు మిల్లీ కౌన్సిల్లో కొన్ని డిమాండ్లు పెట్టారు. ఏమని పెట్టారు? మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లింకి జరిగే సమస్యలు పైన మన ఎవరైతే రాజకీయ నాయకులు ఉండారో, మన ఇప్పుడు సీఎం గారైనా కానీ, మన ప్రతిపక్ష నేత అయినా కానీ, అదేవిధంగా వేరే పార్టీ అధినేతలతో ఒకసారి మా ఎజెండా ఏమి మీ మేనిఫెస్టోలో పెట్టాలా. మేము అడిగేది ఒకటే, మాకు పెద్ద పదవులు వద్దు, మాకు సింహాసనం పైన కూర్చోబెట్టొద్దండి, మాకు అవసరం లేదు. మా సమస్యల్లో సతమతం అవుతున్న మా ముస్లిం సోదరులు, మా రేపటి ఫ్యూచర్ పిల్లలు, ఇప్పుడు మద్రసాలు ఉన్నాయి, మద్రసాలు నడపలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మన ముస్లిం అమ్మాయిలకి దుల్హన్ పథకం ఇస్తున్నారు. దుల్హన్ పథకంలో కూడా ఏమంటున్నారు? 10th క్లాస్ పాస్ అవ్వాలా. 10th క్లాస్ పాస్ అవ్వకపోతే దుల్హన్ పథకం వర్తించదు. మరి అదేవిధంగా మన ముస్లింలలో ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. ఫైనాన్స్ కార్పొరేషన్లో 500 కోట్లు నిధులు వచ్చినాయి, కానీ 500 కోట్లు ఎంతమందికి ఇచ్చారో తెలియదు. సో ఇలాంటి సమస్యలన్నీ ఒక ఎజెండాగా తీసుకొని అందరూ కలిసి ఒకసారి దీన్ని దృష్టికి తీసుకుపోతాం. మా యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని మీ మేనిఫెస్టోలో పెట్టండి. అదే మా మేజర్. ఇప్పుడు మా మౌలానా గారు మాట్లాడింది కూడా అదే. ప్రతి ఒక్కరు అడిగేది ఏమంటే, మా డిమాండ్స్ ఉర్దూ యూనివర్సిటీలు కావాలా, అదేవిధంగా యునాని హాస్పిటల్ పడిపోతుంది, వాటికి అభివృద్ధి చేయాలా, మరమ్మతులు చేయాలా. మా వక్ఫ్ బోర్డు ఆస్తులు
ప్రధానం ఏమంటే అప్పట్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేటివి మహారాజులు అప్పట్లో పాలించిన మా నవాబులు వక్ఫ్ అల్లా పేరు మీద దానం చేసిన భూములు అవి. అది దేనికోసం చేశారంటే ముస్లింల యొక్క అభివృద్ధి కోసము, అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం, ముస్లింల యొక్క హాస్పిటలైజేషన్ కోసం, అదేవిధంగా కాంప్లెక్స్లు కట్టి ఆ వచ్చిన డబ్బులతో ముస్లింల యొక్క అభివృద్ధి చేయండి అనే ఉద్దేశంతో ఇచ్చిన భూములు. ఆ భూముల్ని కూడా ఈరోజు ఏం చేస్తున్నారు, నోటికాడ కూడు గద్దలు కొట్టుకుపోయినట్టు ఏ రాజకీయ నాయకులు వస్తే వాళ్ళు వాళ్ళ అనుచరులు ఎవరో ఒకరు ఈరోజు కొట్టుకుపోతున్నారు. ఏమన్నా అడిగితే మాకు సంబంధం లేదు, మేము ఎవరు దాంట్లో లేదు, మేము మీ భూములు తీసుకోలేదు. మరి తీసుకున్నప్పుడు మా భూములు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆ వక్ఫ్ బోర్డు పైన ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించాలనేది ఒక మా ఎజెండా, అది కూడా పెడుతున్నాం పాయింట్లలో. అది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ని పెట్టాము. పెట్టిన తర్వాత మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ కోసము హోమ్ గార్డును పెట్టడం కాదు, వాటిపైన మున్సిపల్ కాంప్లెక్స్లో ఏ విధంగా అయితే కట్టారో అదేవిధంగా వాటిపైన కాంప్లెక్స్లు కట్టండి. మా ముస్లిం పేద ప్రజలకి లీజ్కి ఇవ్వండి, ఆ డబ్బులు ఎలాగో వస్తాయి, మళ్ళీ వచ్చిన డబ్బుని అభివృద్ధి చేయండి. ఇలాంటి అంశాలపైన మళ్ళీ 29వ తేదీ కూడా అందరం కలిసి ఆదోనిలో మహాగర్జన చేయబోతున్నాం. ఆ గర్జన కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఇదే మా ఆహ్వానం, ఢిల్లీ కౌన్సిల్ తరఫున మా తరఫున ఇదే ఆహ్వానం. దయచేసి మీ సమస్యలు అంటే మన సమస్యలు, భవిష్యత్తులో మన పిల్లలు రోడ్లపైన అడక్క తినకూడదు, మన పిల్లలు టీ బండ్ల దగ్గర అదేవిధంగా అట్టి బండ్ల దగ్గర మెకానిక్ షెడ్ల దగ్గరనే వాళ్ళ జీవితాలు అంతమైపోకూడదు, వాళ్ళు కూడా చదువుకోవాలా, వాళ్ళని కూడా చదివేయాలా అనే అందరికీ ఆశలు ఉంటాయి. కాబట్టి లిమిటెడ్ మందే ఉన్నారు ముస్లిమ్స్లో కోటీశ్వర్లు, మిగిలిన వాళ్ళందరూ పేదరికంలో ఉన్నారు. ఈ పేదరికం నిర్మూలించడం కోసమే ఈ ఒక్క మేనిఫెస్టో అనేది ఈరోజు మన వీళ్ళు కూడా తయారు చేశారు, ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్. దీన్ని తీసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ మన అధినేతల దగ్గరికి వెళ్ళి ఒక గ్రూప్లో ఒక 4-5 మంది కమిటీ రెడీ అవుతారు. 5 మంది ఎవరు అనేది కూడా ప్రస్తుతం ఒకసారి తెలియజేస్తాము. అందరూ వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాము. ఏ పార్టీ అయితే మా యొక్క డిమాండ్లని అంగీకరించి మేనిఫెస్టోలో పెడతామంటారో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అందుకు 1992 నుండి జాతీయ సమైక్యత మీద పూర్తి ఇండియాలో చాలా లార్జెస్ట్, చాలా పెద్ద సంఖ్యలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసింది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పూర్తి భారతదేశంలో ప్రతి స్టేట్లో, ప్రతి డిస్టిక్లో, ప్రతి విలేజ్లో గ్రాస్ రూట్ వరకు పనిచేస్తుంది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్లో 12 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 12 డిపార్ట్మెంట్స్ ఏమంటే ప్రతి రకంగా మా భవిష్యత్తు, మా పిల్లలు, మా స్టూడెంట్స్ వాళ్ళలో వైద్యపరంగా, విద్యాపరంగా ప్రతి రకంగా వాళ్ళలో ఒక డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పి 12 డిపార్ట్మెంట్స్లో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ స్థాపించబడింది. దాంట్లో ఒకటి మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్ది ఒక చాలా పెద్ద వింగ్ ఉంది. సుప్రీంకోర్టు నుండి ప్రతి హైకోర్టు బెంచ్లో కూడా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అడ్వకేట్స్ ఉన్నారు. అలాగే డాక్టర్స్ వింగ్ ఉంది, అలాగే సోషల్ మీడియా వింగ్ ఉంది, అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ హ్యూమన్ రైట్స్ ఒక వింగ్ ఉంది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అలాగే మా ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్ను ప్రొటెక్ట్ చేయడానికి ఉంది. అలా పూర్తిగా 12 డిపార్ట్మెంట్స్లో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ మా నేషనల్ ప్రెసిడెంట్ మొదన్న అబ్దుల్లా మొగీసీ గారు ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ చాలా పెద్ద మేధావి, ఆయన చాలా పెద్ద స్కాలర్ అండ్ ఎకనామిస్ట్ కూడా. యూపీఏ రెడీ అయినప్పుడు, యూపీఏకి చేసినప్పుడు ఆల్ ఇండియా ఆయన అది చాలా పెద్ద సహకారం ఉండింది. నో ఆల్సో ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఎకనామిస్ట్. ఢిల్లీలో ఆయనది ఒక చాలా పెద్ద రీసెర్చ్ సెంటర్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జెక్టివ్ స్టడీస్ అని. ఈరోజు స్పెషల్గా మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద నేను మౌలానా అబ్దుల్ ఖదీర్ అడ్వకేట్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే నేషనల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ మా అన్సర్ గారు ఉన్నారు, స్టేట్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, అలాగే స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మౌలానా ఇలియాస్ గారు ఉన్నారు, అలాగే మా స్టేట్ మీడియా సెక్రటరీ షేక్ మహబూబ్ బాషా గారు ఉన్నారు, అలాగే వైద్య రంగంలో మా డాక్టర్ షాకిర్ గారు కూడా ఉన్నారు, అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ మా స్టేట్ లెవెల్ కూడా నియర్లీ
551 మెంబర్స్ పూర్తి స్టేట్లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం పూర్తి భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్ ఉంది. అందుకు నేషనల్ పరంగా ఒక జూమ్ మీటింగ్ అయింది. దాంట్లో కొన్ని స్పెషల్గా ముస్లిమ్స్ ఇష్యూ మీద ప్రతి పార్టీ ఇప్పుడు మేనిఫెస్టో తయారు చేస్తుంది. ఆ మేనిఫెస్టోలో తప్పకుండా మైనారిటీ రైట్స్ గురించి కొన్ని చాలా ముఖ్య అంశాల మీద ఈరోజు పూర్తి భారతదేశంలో ప్రతి స్టేట్లో కూడా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తరపు నుండి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది. అందుకే మేము కూడా పూర్తి స్టేట్ ఆంధ్రప్రదేశ్ తరపున, ఎందుకంటే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ స్టేట్ హెడ్ ఆఫీస్ కర్నూలులో ఉన్న కారణంగా పూర్తిగా స్టేట్ తరపు నుండి కర్నూలులో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది. अहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। आल इंडिया मिल्ली कौंसिल मुसलमानान हिंद का एक मुश्तरका प्लेटफार्म है, जिसके तहत जो है आज ये इजलास जो है मुनाकिद किया गया है। तमाम मीडिया के ज़रिए हम जो है आने वाले इलेक्शन में तमाम जो है सियासी जमातों, खुसूसन आंध्र प्रदेश की जो जमातें हैं YSRCP, तेलुगु देशम पार्टी, जनसेना और कांग्रेस पार्टी, इन तमाम से हम मुतालबा करते हैं कि जो है हमारे चंद माइनॉरिटीज़ के हुकूक़ के बारे में हम इन तमाम पार्टियों से जो है मुतालबा करते हैं कि जो है आने वाले इलेक्शन में अपने मैनिफेस्टो में हमारे तहफ़्फ़ुज़ात के लिए वक्फ बोर्ड है और तालीमी एजुकेशन है, मॉब लिंचिंग है, बहुत सारे हमारे जो है उमूर है जिसको ये सियासी पार्टियां अपने मैनिफेस्टो में जारी कर हमारे तहफ़्फ़ुज़ात को, हमारे अक़लियतों को, माइनॉरिटी को जो है तहफ़्फ़ुज़ात फ़राहम करने के बारे में पूरी कोशिश कर जो है इसको लोगों में जो है फैलाए। तो जो है हम जो है जो पार्टी हमारे इन मैनिफेस्टो को, हमारे इन उमूर को मैनिफेस्टो में जारी करेगी, इंशाअल्लाह हम उस पार्टी का खुलकर तायद करेंगे और उसका साथ देंगे और उसको जिताने में पूरा किरदार अदा करेंगे इंशाअल्लाह।